నమస్తే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఎన్నో ఆరోగ్య పోషకాలున్న దాల్ కిచడీని ఇంట్లోనే చాలా సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ స్టైల్లో చేసి చూడండి. ప్రతిసారి ఇలాగే చేసుకొని తినాలి అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరి దాల్ కిచడీ కోసం నేను ఇక్కడ ఈ రైస్ కుక్కర్ కప్పుతోని 2 కప్పుల రైస్ తీసుకుంటున్నాను. 1 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే 1½ కప్ రైస్, 1½ కప్ పప్పు కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ పప్పుని, రైస్ని బాగా శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే పెసరపప్పు బాగా స్మెల్ వస్తుంది కాబట్టి ఆ స్మెల్ అంతా పోయే వరకు నీట్గా ఒక 2-3 సార్లు ఇలా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది బాగా కడిగేసి ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలా నానబెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లోకి ఒక 1½ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒక 3 పావుల ఆయిల్ వేసుకోండి. మీకు ఇష్టమైతే టోటల్గా ఆయిల్తోనైనా చేసుకోవచ్చు, లేకపోతే టోటల్గా నెయ్యితోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత అందులోకి హోల్ గరం మసాలా వేసుకోండి. మీ దగ్గర ఏ మసాలా దినుసులు ఉంటే అవి వేసుకోండి. కొద్దిగా ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇంకా ఇందులోకి ఒకటి మీడియం సైజు పెద్ద ఉల్లిగడ్డని కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ సాఫ్ట్ కావడానికి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక 4-5 పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇంకా ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. ఇలా కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత కూడా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. ఇంకా ఈ కరివేపాకు, పుదీనా కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా మెంతికూర మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మెంతికూర కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. ఇందులో మెంతికూర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మనం పెసరపప్పు వేసుకుంటున్నాం కదా, పెసరపప్పు కాంబినేషన్లో మెంతికూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పచ్చి బఠానీ వేసుకోండి. ఈ పచ్చి బఠానీ అయితే చాలా హెల్దీ అండి. ఇంకా ఒక 2 క్యారెట్ ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఈ క్యారెట్ ఇంకా పచ్చి బఠానీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి పచ్చి బఠానీలో కూడా. ఇలా ఆలుగడ్డల్ని ఈ సైజులో కట్ చేసి మనము ఆలుగడ్డల్ని కట్ చేయగానే అలా వాటర్లో వేసుకుంటే ఆలుగడ్డలు అనేటివి నల్లబడవు. ఇంకా ఈ సైజులో కట్ చేసుకోండి. ఆలుగడ్డలు కూడా మరీ చిన్నగా ఉండొద్దు, ఉడికిపోతాయి కాబట్టి ఈ సైజులో ఆలుగడ్డల్ని కట్ చేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఆలుగడ్డల్ని కూడా. ఇప్పుడు ఒక 2-3 మీడియం సైజు ఉన్న టమాటాలని ఇలా కట్ చేసుకోండి. మీకు ఇష్టమైతే 2 వేసుకోవచ్చు, 3 కూడా వేసుకోవచ్చు, 4 కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ని బట్టి మీకు ఫ్లేవర్ ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు, బాగుంటుంది టమాటా. ఇందులో మనం మెంతికూర, పెసరపప్పు వేస్తున్నాం కాబట్టి ఇంకా టమాటాలు కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇంకా ఇందులోకి నేను చిన్న టీ స్పూన్తోని 1½ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. మీరైతే పెద్ద స్పూన్ అయితే హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా పసుపు వేసిన తర్వాత కూడా బాగా కలిపేసుకోండి. కుక్కర్కి విజిల్ పెట్టకుండానే ఇలా మనము మూత పెట్టుకోవాలి కుక్కర్ని. ఒక 2-3 నిమిషాలు అలా మూత పెట్టుకొని తీసుకోవడం వల్ల మనకు ఇవనేటి సాఫ్ట్గా కుక్ అయితే వెజిటేబుల్స్ అనేటివి ఇందులో ఉన్నాయి. విజిల్ ఏం పెట్టుకోని అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాంబార్ మసాలా వేసుకోండి. మనం పప్పు వేసుకున్నాం కాబట్టి సాంబార్ మసాలా వేసుకోవడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ అండ్ మంచి టేస్ట్ వస్తుంది. పావు టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపేసుకోండి. ఒక్కసారి ఇలా సాంబార్ మసాలా వేసి చూడండి, సూపర్ టేస్టీగా కుదురుతుంది ఈ దాల్ కిచడీ అనేది. ఇంకా ఈ మసాలాలు కూడా అన్ని వెజిటేబుల్స్కి పట్టేలాగా మొత్తం కలగలపండి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. కారం అయితే హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, ఇంకా కొంచెం కారం ఎక్కువైతే కూడా పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే మీ టేస్ట్కి సరిపడా మీరు ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక గరిటెడు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని పెరుగు కూడా మంచిగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. ఇందులో పెరుగు వేసుకోవడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది కదా పెరుగు కూడా. పిల్లలు ఎవరైనా తినని వాళ్ళు ఉన్నా ఇలా కలిపేసేయచ్చు వాళ్ళకు పోషకాలు అందడానికి. ఇప్పుడు వేసరు పోసుకుందాం. ఇంకా రైస్ కుక్కర్ కప్పుతోని మనము 3 కప్పులు, 2 కప్పుల రైస్, 2 కప్పుల 1 కప్పు పప్పు వేసుకున్నాం కదా, టోటల్గా 3 కప్పులు కదా. ఈ కప్పుతోని నేనైతే
6 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఒక కప్పుకు 2 కప్పుల చొప్పున. ఎవరైనా ఇవి పాత బియ్యం కాబట్టి నేను ఒక కప్పుకు 2 కప్పుల చొప్పున పోసుకుంటున్నాను. మామూలుగా మీ రైస్‌కి తగ్గట్టుగా మీరు రెగ్యులర్‌గా ఎలా పోసుకుంటారో అలా పోసుకుంటే మీకు సరిపోతుంది. కొందరు కొత్త బియ్యం యూజ్ చేస్తారు. కొందరు రేషన్ బియ్యం యూజ్ చేస్తారు. యూజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. మీరు డైలీ రెగ్యులర్‌గా ఎలా పోసుకుంటారో అలా పోసుకొని కొంచెం ఎసరొచ్చేంత వరకు విజిల్ పెట్టకుండా ఇలా మూత పెట్టుకోండి. విజిల్ వచ్చి ఇప్పుడు ఇట్లా ఎసరు వచ్చిన తర్వాత మీరు సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ తక్కువ ఉంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ కానీ, కారం కానీ మీ టేస్ట్‌కి సరిపడా. ఇప్పుడు నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది కాబట్టి నేను సాల్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్, పప్పుని ఇందులో వేసుకోండి. వాటర్ పడకుండా ఓన్లీ రైస్, పప్పు మాత్రమే ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా. ఇప్పుడు మనము కుక్కర్‌ని విజిల్ పెట్టేసి రబ్బర్ పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు ఇలా పెట్టేసి విజిల్ పెట్టకుండా ఒక 2 నిమిషాల తర్వాత అది హీట్ కాగానే రైస్ మనము ఇలా విజిల్ పెట్టేసి కుక్కర్‌కి మూత పెట్టేసుకోవాలి. రబ్బర్ పెట్టేసి విజిల్ పెట్టేసి. ఇలా 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము మంచిగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చి కుక్కర్ చల్లగా అయిపోయిన తర్వాత విజిల్ చల్లగా అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూడండి, మనకు ఎంతో టేస్టీగా ఉండే దాల్ కిచడీ రెడీ అయిపోయింది. ఎప్పుడైనా మనం మధ్యలో నుంచి స్పూన్ పెట్టొద్దు. అంచులో నుంచి పెడితే మనకు రైస్ అనేది విరిగిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంచుల నుంచి కలుపుకోవాలి. ఎప్పుడైనా మనం ఏ రైస్ అయినా కుక్కర్లో పెట్టిందైనా బగోన్లో పెట్టిందైనా మనం అంచుల నుంచే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే దాల్ కిచడీ రెడీ. ఇంకా ఇంతే, సింపుల్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.